లార్డ్ రిప్పన్ పరిపాలనా కాలం 1880 నుంచి 84 వరకు. ఈయన పరిపాలనా కాలంలో మొదటి కర్మాగార చట్టం 1881లో తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం ప్రకారము కర్మాగారాల్లో 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసులోపు పిల్లలు రోజుకి 9 గంటలకు మించి పనిచేయరాదు. అలాగే స్త్రీలకు ఒక రోజులో 1 గంట విరామం, నెలలో 4 రోజుల సెలవులు, ప్రమాదకరమైన యంత్రాల చుట్టూ రక్షణ వలయాలు నిర్మించాలని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. అదేవిధంగా లార్డ్ రిప్పన్ పరిపాలనా కాలంలో స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సమూల మార్పులు తీసుకుని వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సమృద్ధి అనేది ఉండాలని జిల్లా బోర్డులు, తాలూకా బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఇతన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల పిత, ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లార్డ్ రిప్పన్ అని అంటారు. ఇతని పరిపాలనా కాలంలోని ఇల్బర్ట్ బిల్ వివాదం 1883లో రావడం జరిగింది. రిప్పన్ కార్యనిర్వాహక వర్గంలో న్యాయ సభ్యుడు సర్ టి.పి. ఇల్బర్ట్. ఇతడు ఆ బిల్లులో పేర్కొన్నటువంటి సారాంశం, భారతీయ న్యాయమూర్తులు బ్రిటిష్ నేరస్తులను విచారించవచ్చు అనేటువంటిది అందులో సారాంశం స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి చాలా వ్యతిరేకత వచ్చింది. లార్డ్ రిప్పన్ తొలగించడానికి కూడా బ్రిటిష్ వారు వెనుకాడలేదు. బిల్లులో కొద్దిపాటి మార్పులు చేయడంతో రిప్పన్పై వ్యతిరేకత అనేది కొంతమేరకు తగ్గుతూ వచ్చింది. అందుకే భారతదేశానికి సంఘ సంస్కరణలు సమూలంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా లార్డ్ రిప్పన్. ఈ రిప్పన్ అనేటువంటి వాడు భారతదేశానికి ఒక మంచి మిత్రుడిగా చెప్పవచ్చు.